హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి సత్య అంటే అజీవ సత్య కాదు భయ్య, ఇది వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన సత్య. 1 year బ్యాక్ రంగోలి అని చెప్పి తమిళ్లో రిలీజ్ అయింది. ఇప్పుడు ఆహావాడు డబ్ చేసి స్ట్రీమింగ్ కి వదిలాడు బాబు. సరే అని చెప్పేసి ఇందాకనే చూడటం జరిగింది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఈ మూవీకి ఇచ్చే 2 hours 2 minutes టైం అయితే ఓకే భయ్య, వర్త్ ఇట్ అని చెప్పలేను, నాట్ వర్త్ ఇట్ అని చెప్పను. ఇట్ వాజ్ ఓకే, యావరేజ్ మూవీ, చూడొచ్చు ఒకసారి. బట్ అందరికీ అని కాదు, లవ్ కానీ ఫ్యామిలీ కానీ ఇలా రిచ్ పూర్ డివైడ్ చేసి ఈ టైప్ కాన్సెప్ట్ మూవీస్ నచ్చేలా ఉంటే చూడొచ్చు భయ్యా. లేదంటే మీరు అవాయిడ్ చేసేయచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి అమరేష్ స్కూల్లో మంచిగా చదువుతుంటాడు, కానీ బయట స్నేహం బాగోక వాళ్ళ నాన్న భయపడి గవర్నమెంట్ స్కూల్ నుంచి మంచిగా ప్రైవేట్ లో జాయిన్ చేస్తాడు. దాని తర్వాత మనోడ్ లైఫ్ ఎలా సాగింది, ఆ లవ్ రిలేషన్ ఏంటి, ఆ ఫ్యామిలీ స్టోరీ ఏంటి, ఆ రిచ్ అండ్ పూర్ ఏంటి, అసలు ఇవన్నీ తెలియాలంటే మీరు మూవీ చూడాల్సింది. నాకు నచ్చిన పాజిటివ్స్ అయితే సత్య ఫాదర్ రోల్ భయ్య, ఆయనకంటూ ప్రత్యేకంగా స్టోరీ నడుస్తుంది. అదొక్కటి మాత్రం మూవీ మొత్తానికి నాకు బాగా నచ్చింది. ఆయన రోల్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. మనోడి రోల్ కన్నా సత్య రోల్ కన్నా సత్య వాళ్ళ ఫాదర్ రోల్ కి అయితే నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను భయ్య. ఆ ఫ్యామిలీ డ్రామా నాకు బాగా నచ్చింది. ఆయన ఎమోషన్స్ కానీ ఆయన ఉన్న సీన్స్ అన్ని కూడా నాకు బాగా నచ్చాయి, వాటి కనెక్ట్ అయ్యా. అండ్ సెకండ్ వన్ వచ్చి మ్యూజిక్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. కేఎస్ సుందరమూర్తి అంట మ్యూజిక్ చాలా బాగా కొట్టాడు భయ్య. కరెక్ట్ గా అంటే సెట్ అయింది, బాగా నచ్చింది నాకైతే. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి నాకు నచ్చనివి లవ్ స్టోరీ. ఆ ఏజ్ లో లవ్ స్టోరీ స్టార్ట్ చేస్తారు, బట్ ఎండింగ్ సరిగ్గా ఉండదు. ఆడియన్స్ కోసం స్టార్ట్ చేసినట్టు లవ్ స్టోరీ లాగా అనిపిస్తుంది తప్ప మూవీకి అవసరము అని అయితే అనిపించదు భయ్య. లవ్ స్టోరీ ఆ టైప్ లో సాగుతుంది లవ్ స్టోరీ, అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. అండ్ మనోడు వెళ్ళిన క్యాంపస్ లో ఏంటంటే రిచ్ అండ్ పూర్ అని చెప్పేసి బాగా డివైడ్ ఉంటుంది. అంటే వాళ్ళు అలా చూపిస్తారు మనోడి మీద. సో మనోడు కూడా ఇంగ్లీష్ లో కొంచెం వీక్ ఉండడం వల్ల చాలా ట్రబుల్ ఫీల్ అవుతాడు. సో దానికి కూడా సరైన పే ఆఫ్ ఇవ్వలేదు. అంటే ఆ ఇంగ్లీష్ లో బాగా లో ఉండడం, దానికి కరెక్ట్గా మళ్ళీ చూపించకపోవడం, అండ్ ఈ రిచ్ అండ్ పూర్ ని బాగా డివైడ్ చేసి చూపి ఇలాంటి పాయింట్స్ ఏమి నాకు అంతగా నన్ను ఆకట్టుకోలేదు, నాకు అంతగా నచ్చలేదు భయ్య. సత్య రోల్ కూడా కొంచెం అటు ఇటు కాకుండా ఉంటుంది, చాలా డిఫరెన్సెస్ వస్తాయి. ఆ క్యారెక్టర్ ని కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు అనమాట. ఈ టైప్ మనం చాలా చూసేసాం, లైక్ అందుకే నేను అంతగా కనెక్ట్ అవ్వలేకపోయాను. చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ టైప్. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు లవ్ స్టోరీస్ అంతగా కనెక్ట్ అవ్వను భయ్య. అంటే ఈ టైప్ లవ్ స్టోరీస్, స్కూల్ లవ్ స్టోరీస్, కాలేజ్ లవ్ స్టోరీస్ నేను అంతగా కనెక్ట్ అవ్వలేను. సో నాకు అది ఎంత బాగున్నా సరే కానీ నా మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. ఈ స్కూల్ లవ్ స్టోరీస్, కాలేజ్ లవ్ స్టోరీస్ అయితే నేను చాలా దూరంగా ఉంటాను. సో నా మైండ్ సెట్ అంత నచ్చే మూవీ కాదు, బట్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి చూసి ఇస్తున్నా. బట్ నన్ను సర్ప్రైజ్ చేసిన ఎలిమెంట్ అయితే ఫాదర్ రోలే, నాకు అది బాగా నచ్చింది భయ్య. క్యాస్ట్ అండ్ క్రూ పర్ఫార్మెన్సెస్ పెద్దగా ఏం మెన్షన్ చేయట్లా, అందరూ కుర్రవాళ్ళే కాబట్టి నేను అంతగా పట్టించుకోవట్లేదు భయ్య. ఒకవేళ మీరు మూవీ చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు వెర్షన్ ఉంది, 2 hours 2 minutes రన్ టైం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీరు ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. లవ్ యూ ఆల్, బై.